బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన యాక్టర్ షియాజీ షిండే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా అయితే ఉందన్నమాట. సో అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉండడంతో ఈయనైతే హాస్పిటల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది. ఈయన్ని ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఇటువంటి అతి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ప్రముఖ నటుడు షియాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పలు పరీక్షల అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు అయితే గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్తున్నారు. షియాజీ షిండే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. రొటీన్ చెకప్లో భాగంగా మమ్మల్ని సంప్రదించారు. ఈసీజీలో స్వల్ప మార్పులు అయితే గుర్తించాం. దాంతో యాంజియోగ్రఫీ చేయించమని సూచించాం. గుండెలో కుడివైపు 99% బ్లాక్స్ గుర్తించాం. తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ వేశాం. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాం అని తాజాగా వైద్యులు అయితే తెలిపారు. మహారాష్ట్రకు చెందిన షియాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. జేడీ చక్రవర్తి నటించిన సూరితో తెలుగు తెరకైతే పరిచయం అయ్యారన్నమాట. ఠాగూర్లో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. టాలీవుడ్లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతినాయకుడు, సహాయ నటుడి పాత్రలు పోషించారు. గుడుంబా శంకర్, సూపర్, అతడు, రాకీ, పోకిరి, దుబాయ్ సీను, నేనింతే, కింగ్, అదర్స్ వంటి చిత్రాలు ఆయనకైతే మంచి పేరు తెచ్చాయి. సో ఈ విధంగా ఈయన అయితే ప్రజెంట్ హార్ట్ అటాక్ అయితే వచ్చిందనమాట. సో హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో చూడాలి, హార్ట్ అటాక్ అంటే మరి ఎప్పుడూ కూడా అత్యవసర పరిస్థితిగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.